హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. మా ఇంటి దగ్గర ఈ కొండ అండి, ఎంత బాగుందో చూడండి. ఇది రెండవది టైం అయినా కానీ మబ్బు తగ్గలేదు. ఇదంతా మంచు పట్టేసింది. 2 గంటలైనా మంచు వెళ్ళలేదు. అసలు మంచు కొండ మీద అంతా ఉంటుంది. మా ఇంటి పక్కగానే ఉంది కొండ. 2 కొండలు ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు. చాలా బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. మబ్బులతో కమ్మి ఉంటాయి. వేప చెట్లు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు టైం 2 అయిందండి, అయినా మబ్బు ఎక్కువగా ఉంది. మబ్బు కిందనే ఉంది. మేఘం అంతా మనకి మంచు, ఇదంతా మంచు. మంచు పట్టేసి ఉంది, అయినా వెళ్తా లేదు. పగలు కూడా అలా మంచుగానే ఉంటుంది కొండ అంతాను. నేను ఈరోజు కూర ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను చూపిస్తానండి. నేను ఏం కూర వండాలనుకుంటున్నానో నేను చూపిస్తాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నా వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. చక్కగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఇవి కృష్ణా జిల్లా కొండ, ఇది కృష్ణా జిల్లాలోను. ఇంకా పెద్దగా ఉంటుందండి, నేను జూమ్ చేసి చూపించలేదు. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ తీసుకున్నాను. నేను చికెన్ బాగా కడిగేసి నేను నీటిలో పెట్టాను. జస్ట్ ఇప్పుడే పెట్టాను గిన్నెలో వేసి. కొత్తిమీర, ఎక్కువగా కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం ఫ్రై చేస్తున్నానంటే కొత్తిమీరతో ఫ్రై చేస్తున్నాను. నేను కొత్తిమీర చికెన్ ఫ్రై. ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. టమాటో, పచ్చిమిరకాయ, వెల్లుల్లిపాయలు, జీర, అల్లం, లవంగలు, జాజిపత్రి, దాల్చిన చెక్క, జాంపత్రి, ఒక పచ్చిమిరకాయ తీసుకున్నాను. ఇవ్వండి. అల్లం వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయక్కర్లేదు. నేను లవంగలు, దాల్చిన చెక్క, జాంపత్రి, జాజి పువ్వు వేసేస్తున్నానండి. జీరా ఇవి వేసి మిక్స్ ఆడుకోవాలి మెత్తగా. తర్వాత అందులో అల్లం ముక్క వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, లైట్గా వాటర్ వేసాను. నేను వాటర్ వేసి మిక్స్ ఆడాను ఇవన్నీ. పేస్ట్ కప్పులో తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక పచ్చిమిరకాయ, ఉల్లిపాయలు 3 కట్ చేసి వేస్తున్నాను అదే మిక్సీ జార్లో. ఒక టమాటీ, ఇవి మెత్తగా మిక్స్ ఆడుకోవాలి. కప్పులో తీస్తున్నాను నేను.
కొత్తిమీర అండి, నేను జార్ కడిగేసి కొత్తిమీర వేస్తున్నాను. ఇది మెత్తగా పేస్ట్ ఆడుకోవాలి. కొత్తిమీర చూడండి ఎలా రావాలి పేస్ట్ కింద. కొత్తిమీర పేస్టు, ఉల్లిపాయలు, టమాటా పేస్ట్, ఇదేమో ఇవి వేసాను కదండి మసాలాలో పేస్ట్, అది వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ. చికెన్ కడిగేసుకుని ఇలా పెద్ద పీసులుగా ఉంచుకోవాలి మనం. నేను గిన్నె పెట్టాను. వీటెక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఓన్లీ ఫ్రై కోసమేనండి, కూర కింద చేయటం లేదు నేను. ఫ్రై అంటే నీళ్ళు వేయకూడదు, కూర అంటే నీళ్ళు వేసుకోవాలి లైట్గా. కరివేపాకు వేసి వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. లైట్గా వేగిన తర్వాత స్పూనుడు సాల్ట్, ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది కదా, చికెన్ వేసేస్తున్నాను. ఇవి వేయకూడదండి. ఇలాగ ఆయిల్లోనే ఉడకాలి, బాగా మగ్గాలి ఇవి చికెన్ ముక్కలు. పది నిమిషాల తర్వాత చూసాను నేను. ఈ ఉల్లిపాయలు ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి మనకి. లివర్ ఇప్పుడు వేసుకోవాలండి, అంటే మనకి కూరలో వేయకూడదు, ముందుగానే వేస్తే అది మెత్తగా అయిపోతుంది కదా. చిన్న స్పూనుడు పసుపు, ఇప్పుడు పేస్ట్ వేస్తున్నానండి నేను. వెల్లుల్లిపాయలు, మనకి అల్లం ఇవన్నీ వేసుకున్నాను కదా. లవంగాలు, లాలిక్కాయలు, జీరా ఇవన్నీ కలిపినవి ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కలిపేసాను కదా. బాగా వాటితో మగ్గాలి ఇవి పేస్ట్తో. ఇప్పుడు
సారీ, కొత్తిమీర. కొత్తిమీర పేస్ట్ ఆడాను కదా, నేను కొత్తిమీర పేస్ట్తో చేస్తున్నాను. ఇది వేసుకోవాలి. బాగా కొత్తిమీర ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. నేను చిన్న కప్పుడు తీసుకున్నాను నేను పేస్టు. ఇలా కొత్తిమీర పేస్ట్ తోటే మగ్గాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి మగ్గనివ్వాలి కొత్తిమీర పేస్ట్ తోటి. నేను జస్ట్ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నాను. చికెన్ అన్నది కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. ఎక్కువ టైం మనం బాగా బాగా మగ్గాలి, వేగాలి కూడాను. అలాగ ఉండాలి. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాను కదా, అది వేస్తున్నాను నేను. ప్లేట్ పెట్టేస్తున్నాను. బాగా మగ్గాలి. నేను 10 నిమిషాల తర్వాత చూసాను. బాగా స్మెల్ వస్తుంది, మసాలా స్మెల్. ధనియాల పొడి వేస్తున్నాను నేను. లైట్గా చికెన్ మసాలా వేసాను, అంటే ముందుగా ఆల్రెడీ మసాలాలు ఉన్నాయి కదా, లైట్గానే వేసాను. స్పూనుడు కారం, మనకి మసాలాలు ఇవి ఉన్నాయి కదా, ఎక్కువ ఘాటు అవుతుంది కదా, అందుకనే స్పూనుడు కారం వేసాను. ఎందుకంటే మనం ఇంట్లో వండుకునేది కదా, ఎక్కువ మసాలా వేసేసుకోకూడదు. మన కర్రీ కూడా మంట ఎక్కువ అవుతే తినలేము. ఇది ఫ్రై అండి, కర్రీ కాదు. ఫ్రై అయినా కర్రీ అయినా మనకి ఇంట్లో చేసుకునేది ఎక్కువ మసాలా వేసుకోకుండా చేసుకోవాలి. తక్కువ వేసుకుంటే మనం తినగలుగుతాం, మంట ఎక్కువ అవుతుంది. తినలేము మంటగా ఉంటే కూర ఏదైనా సరే, టేస్ట్ అన్నది మనకు తెలియదు. ప్లేట్ పెట్టేస్తున్నాను. బాగా చేసేసుకోవాలి, చేసేసుకోవాలి. ఎక్కువ మనకి మంట చిన్న దాంట్లో ఎక్కువ మగ్గిపోవాలి కర్రీ అంతాను, ఫ్రై అంతాను. నిమ్మకాయ వేస్తున్నాను. ముందుగా నిమ్మకాయ వేయలేదు, ఇప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా నిమ్మకాయ వేసుకుంటే చికెన్ గట్టిగా అయిపోతుంది పులపకే.
సాల్ట్ సరిపోలేదు, నేను మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను కదా ముందు, ఇది 2 స్పూను. గ్రేవీతో ఫ్రై, ఇది గ్రేవీ వస్తుంది, ఫ్రై కింద ఉంటుంది. మనం ఎక్కువ చిన్న మంట మీదే, ఇప్పుడు ఎంత అయిపోయిన తర్వాత ప్లేట్ పెట్టేసి చిన్న మంట మీదే ఉంచేసుకోవాలి. ఎక్కువ టైం ఒక అరగంట తర్వాత చూస్తున్నాను నేను. చిన్నది మంట పెట్టేసాను కదా, మగ్గిపోవాలి బాగా. లైట్ కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయింది, మనకి బాగా ఎక్కువ టైం ఉంచాను, కర్రీ అయిపోయింది. ఇలా చేసుకోండి మీరు కూడాను ఒకసారి.